నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రామపేరిక. గత కొద్ది రోజులుగా నల్గొండ జిల్లా మల్లెపల్లి గ్రామంలో జరిగినటువంటి ఒక ప్రిన్సిపాల్ హత్యకి సంబంధించి సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసింది. అసలు ఆ హత్య ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనే విషయాల గురించి మనకైతే నిన్న పూర్తి స్థాయిలో వివరాలు రావడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి పూర్తి విషయాలను మనం పరిశీలిస్తే, విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు ఫోన్లు, ప్రిన్సిపాల్ రూపారెడ్డి ఫైల్ ఫోటో కూడా మనం పైన చూస్తున్నాం. సో ఇక్కడ అసలు ప్రిన్సిపాల్ ని చంపింది ఎవరు అంటే, ఆ స్కూల్లో చదువుతున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 27 కత్తిపోట్లు ప్రిన్సిపాల్ పైన, బాడీ పైన మనం చూడడం జరిగింది. అసలు ఎందుకు ప్రిన్సిపాల్ ని అంత ఘోరంగా, అంత కిరాతకంగా చంపాల్సి వచ్చింది? అసలు ఆ విద్యార్థులకు ఉన్న అలవాటు ఏంటి, అక్కడ ఉన్న జరుగుతున్నటువంటి వాతావరణం ఏంటి, ఆ సందర్భం ఏంటి అని ఒకసారి మనం పూర్తిగా పరిశీలిస్తే, స్కూల్ ప్రిన్సిపాల్ ని చంపింది విద్యార్థులే. రూపారెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు. జల్సాలకు అలవాటు పడి దొంగతనానికి వెళ్లి హత్య. డే స్కాలర్ గా మార్చారని ప్రిన్సిపాల్ పై కక్ష కట్టిన బాలరు. 27 కత్తిపోట్లతో దారుణంగా చంపిన 10th విద్యార్థులు. ఇద్దరు నిందితులు అరెస్ట్. నగదు, 2 ఐఫోన్లు, కత్తి స్వాధీనం. రైట్, ఇక్కడ చూస్తే 10వ తరగతి చదువుతున్న ఆ ఇద్దరు బాలరు జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం సోషల్ మీడియా, యూట్యూబ్ లో అన్వేషించారు. కొత్త సెల్ ఫోన్లు, గోవా ట్రిప్పులు, సిగరెట్లు, మద్యం అలవాట్లు, బైకులంటే మోజు, ఆ వ్యసనాల వీరిని దొంగతనానికి పురిగొల్పాయి. మరోవైపు గతంలో వారు హాస్టల్లో ఉన్నప్పుడు వారి బ్యాగులో సెల్ ఫోన్లు దొరకడం, తరచుగా వారిద్దరు సెల్ ఫోన్లు వాడుతున్నట్టు మనం చూసాం. అందులో అసలు మైనర్ లో ఎందుకు ఇంత హింసాత్మక ధోరణం, ఇంత మనస్తత్వం ఎందుకు వస్తుంది? రూపారెడ్డి హత్యకు కండక్ట్ డిజార్డర్ కారణం. మిమ్మల్ని గుర్తుపట్టన్న భయంతోనే ప్రాణం తీశారా? ఇది వ్యతిరేక సామాజిక ప్రవర్తనకు సంకేతం, మానసిక నిపుణులు చెప్తున్నటువంటి అంశం. అసలు ఈ మైనర్ విద్యార్థులు చదువుతున్నటువంటి 10th క్లాసు ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు సెల్ ఫోన్లు ఇస్తున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లలు ఇలా జల్సలకు అలవాటు పడి బైకులు, సిగరెట్లు, ఈ గోవా ట్రిప్పులు ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా మనం పిల్లల్ని ఫస్ట్ పెంచాల్సిన బాధ్యత, సరిగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. ఖచ్చితంగా మీ పిల్లాడు స్కూల్కి వెళ్తున్నాడా, ఏం చేస్తున్నాడు, స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నాడు, ఇంటికి ఎలా వస్తున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఏంటి అనేది పూర్తి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. మీ పనులకు మీరు వెళ్ళడం కాదు, పిల్లల మీద ఖచ్చితంగా మీ పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలి. అసలు ఒకసారి దానికి సంబంధించి చూస్తే, రూపారెడ్డి హత్యకు కండక్ట్ డిజార్డర్ కారణం. మమ్మల్ని గుర్తుపట్టరు అన్న భయమే ప్రాణం తీసిందా? ఇది మానసిక రుగ్మత కాదు, వ్యతిరేక సామాజిక ప్రవర్తనకు సంకేతం కావచ్చు. మానసిక నిపుణులు హెచ్చరిక సంకేతం గురించిన తల్లిదండ్రుల సూచన. రైట్, ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఈ పిల్లలు మరీ ఘోరంగా మద్యానికి, గంజాయికి అలవాటు పడినట్టుగా మనకు తెలుస్తుంది. 9th క్లాస్లోనే గోవాకు వెళ్ళి జల్సాలు. 9th క్లాస్లో గోవాలకంట. మాకు 9th క్లాస్లో స్కూల్ దాటి బయటకు వస్తే కాలేర కొట్టేటోళ్ళు మమ్మల్ని. కనీసం స్కూల్ గేట్ దాటి బయటికి రావాలంటే పర్మిషన్ తీసుకొని రావాలి. అలాంటిది 9th క్లాస్లోనే గోవా ట్రిపులు. మరి తల్లిదండ్రులకి భయం లేదా? విద్యార్థులకు భయం లేదా? ఎవరికి భయం లేదు ఇక్కడ? మరి ఇక్కడ గంజాయి కూడా, మన మల్లెపల్లిలో గంజాయి అనే విషయం గురించి కూడా జరుగుతుంది. మరి మల్లెపల్లిలో గంజాయి విస్తృతంగా ఈ స్థాయిలో వచ్చి ఒక మైనర్ బాలులు 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు గంజాయి తీసుకుంటుంటే, మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు, సిఐలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? గంజాయిని మల్లెపల్లిలోకి రాకుండా ఎందుకు అడ్డుకట్ట చేయలేకపోతున్నారు అక్కడ ఉన్న పోలీసులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఏం చేస్తా ఉన్నారు? ఒక మైనర్ బాలుల చేతికి ఎలా గంజాయి సప్లై అవుతుంది? మనం చూడొచ్చు. అక్కడ నార్మల్ గా మనం వైన్ షాప్కి వెళ్ళినా, లేదంటే ఏదైనా సిగరెట్ షాప్ దగ్గరికి వెళ్ళినా, అక్కడ చూసినా బిలో 21 years ఉన్న పిల్లలకి మద్య విక్రయాలు కానీ, సిగరెట్లు కానీ, ఇలాంటి ధూమపానానికి సంబంధించినటువంటి కానీ అమ్మడం, నిరాకరించడం జరుగుతుంది. మరి ఎందుకు ఆ పిల్లలకి సిగరెట్లు ఎలా అమ్ముతున్నారు? అక్కడ పాన్ డబ్బా దగ్గరికి, ఆ సిగరెట్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మైనర్లకి సిగరెట్లు ఎలా అమ్ముతున్నారు? వాళ్ళకి మందు ఎలా ఇస్తున్నారు? అదేవిధంగా వాళ్ళ చేతికి ఈ గంజా ఎలా వస్తుంది? ఇక్కడ ఇంకో విషయం మనం క్లియర్గా చూస్తే, కొండమల్లపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డిని అదే స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. ఆ ఇద్దరి మధ్య చెడు సాహసమే వారికి కిరాతకులుగా మార్చి హత్యకు ప్రేరేపించినట్లుగా తెలిపింది. ఇద్దరు నిందితులు ఒకరు అదే స్కూల్లో నర్సరీ నుండి చదువుతుండగా, మరొకరు హైదరాబాద్ నుంచి వచ్చి నాగార్జున స్కూల్లో 8వ తరగతిలో చేరాడు. అక్కడ ఇద్దరికి స్నేహం కుదిరింది. హైదరాబాద్ నుంచి వచ్చిన విద్యార్థికి గంజాయి అలవాటుగా ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. అతను మారకపోగా అక్కడికి వచ్చాక సిగరెట్లో గంజాయి తాగేవాడని తెలిసింది. ఇద్దరికి చెడు సాహసం వల్ల మరో విద్యార్థికి గంజాయి అలవాటు అయినట్టుగా తెలుస్తుంది. రాత్రి వేళలో ఫోన్ చూడడం, సిగరెట్, మద్యం తాగడం, గంజాయి వంటి మత్తు పదార్థాలు తీసుకుంటున్న సమయంలోనే పాఠశాల యాజమాన్యం గుర్తించి తీరు మార్చుకోవాలని వారిని మందలించింది. 9వ తరగతిలోనే వారు గోవా ట్రిప్కు వెళ్లి జల్సాలు చేసినట్టుగా తెలుస్తుంది.
స్కూల్లో వారు మత్తు పదార్థాలు తీసుకుంటుండగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి ఫోటోలు తీసి ఆ విద్యార్థి తల్లిదండ్రులకు పిలిపించి హెచ్చరించినట్టు తెలిసింది. అంతేకాకుండా వారిని హాస్టల్ నుంచి పంపించి వేసి డే స్కాలర్ గా మార్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న ఇద్దరు విద్యార్థులు ఆ హత్యకు పథకం రచించారు. హైదరాబాద్ కి వెళ్లిన రూపారెడ్డి 11వ తేదీన తిరిగి ఇంటికి రాగా ఆమె ఇంట్లో తప్ప ఎవరు లేరన్న నిర్ధారించుకొని విచక్షణ రహితంగా పూర్తి చంపేశారు. అనంతరం ఇంట్లో ఉన్న నగదుతో పాటు మృత్యురాలి సెల్ ఫోన్ కూడా దొంగలించారు అనమాట. కూలి పనులు చేసుకుంటూ చదివిస్తున్న కుటుంబాలు రైట్. ఇక్కడ మిమ్మల్ని చదివించడానికి తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ నానా తిప్పలు పడుతూ వాళ్ళు తిండి తినక తిప్పలు లేక ఆ ఎండ వానకి వాళ్ళు కష్టపడి పని చేసి మిమ్మల్ని స్కూల్లోకి వెళ్ళి చదువుకోండిరా బాబు అని చదివిపిస్తే మీరు ఇలా గంజాయిలకు అలవాటు పడి మద్యానికి అలవాటు పడి ఒక గురువుని మనల్ని మంచి మార్గంలో తీసుకెళ్లి మనకు ఉన్నత విద్య నేర్పిస్తున్నటువంటి ఒక గురువుని ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా చంపడం నిజంగా ఇది సమాజం సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనల్ని పిల్లల్ని ఎలా పెంచుతున్నాం వ్యవస్థలో, పిల్లలకి ఇదేనా నేర్పేది రైట్. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది వాళ్ళు సిగరెట్ మద్యానికి గంజాయికి అలవాటు పడడం వల్లనే ఇది జరిగిందన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇక్కడ రూపారెడ్డి గతంలో ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో ఆ రూపారెడ్డి గతంలో వాళ్ళు సిగరెట్ ఇట్లా ఈ గంజాయి తాగుతుంటే మొత్తం ఫోటోలు తీసి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి హెచ్చరించినట్టు. మరి ఇట్లా చేసినప్పుడైనా ఆ పిల్లలకి తల్లిదండ్రులు మార్చుకోలేము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్లియర్గా తల్లిదండ్రులు చెప్తే వినే స్టేజ్లో కూడా ఇప్పుడు జనరేషన్ పిల్లలు లేరు. ఇప్పుడు ఈ పిల్లలు లేరు. ఇలా అలవాటు పడిపోయిన తర్వాత ఏమనంటే బెదిరియడం, నేను చచ్చిపోతాను బెదిరియడం, లేదా వాళ్ళని చంపేస్తాను బెదిరియడం లాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఇప్పుడున్న పిల్లలు. సో వాళ్ళకి నిజంగా మానసికమైనటువంటి ఒత్తిడి, మరీ ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాస్తవంగా మనం చూస్తే పొద్దున లేచిన దగ్గర నుంచి మొదలు పెడితే నైట్ పడుకునేంత వరకు ఇలా సోషల్ మీడియా సెల్లుతోటే పని ఉంటుంది అనమాట. పొద్దు లేవగానే ఫోను, రాత్రి పడుకునే వరకు, పొద్దున లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఫోన్ చేతిలో లేని నిద్ర పట్టదు. స్కూలుకు పోరు, కాలేజీకి పోరు, చదువుకోరు, ఆఫీస్లో పోరు, ఏది లేదు. పొద్దున్న లేచారంటే నైట్ పడుకునే వరకు వీళ్ళ చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఇగో ఇట్లా ఫోన్లకు అలవాటు పడి మరి ఇలాంటి నీచమైన ధోరణికి పాల్పడినటువంటి సందర్భం మనం చూస్తూ వస్తున్నాం. మరి ఈ మైనర్లకి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి అన్ని స్కూల్స్లలో విద్యార్థులకి అవగాహన సదస్సులు నిర్వహించాలి, అవగాహన క్లాసులు పెట్టాలి. గంజాయి మీద, మద్యం మీద, సిగరెట్ మీద, మరి ఇలాంటి చెడు అలవాట్ల పైన అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఖచ్చితంగా అవగాహన అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి, తల్లిదండ్రులకు అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాం. దీంట్లో ఖచ్చితంగా క్యూఆర్టీవీ కూడా భాగమవుతుందని చెప్పేసి మేము వేదికగా చెప్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజులలో నాట్ ఓన్లీ మల్లెపల్లి ప్రాంతం కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కాన్సెన్స్ వైజ్ బేస్ చేసుకొని డ్రగ్స్కి సంబంధించి కానీ, గంజాయికి సంబంధించి కానీ, మద్యం అలవాట్లు కానీ అన్ని అంశాల మీద ప్రతి ఒక్క స్కూల్లో లేదా మండల కేంద్రంలో లేదా కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక అవేర్నెస్ కార్యక్రమం అయితే ఖచ్చితంగా క్యూఆర్టీవీ వేదికగా, క్యూఆర్టీవీ ఆధ్వర్యంలో అయితే ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పేసి మేము ఈరోజు చెప్తా ఉన్నాం. క్యూఆర్టీవీ వేదికగా చెప్తా ఉన్నా. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మేము ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో అయితే గ్యారంటీగా ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో విద్యార్థులతోటి ఖచ్చితంగా ఒక అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తాం. దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా మేము తీసుకునేటువంటి ప్రయత్నం అయితే క్యూఆర్టీవీ చేస్తుంది. సో సమాజాన్ని ప్రశ్నించడంతో పాటు సమాజాన్ని మార్చడం కూడా మన బాధ్యత ఉంది. కాబట్టి క్యూఆర్టీవీ ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకుంటుంది. సమాజాన్ని ప్రశ్నిస్తాం, సమాజాన్ని మారుస్తాం, యువకుల్లో విద్యార్థుల్లో చైతన్యం చేస్తాం, రాజకీయ చైతన్యం కూడా చేసి విద్యార్థుల భవిష్యత్తుకి మంచి బంగారు బాట వేయడం కోసం అయితే క్యూఆర్టీవీ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. సో దీనికి సంబంధించి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ఖచ్చితంగా మీరు అందరూ మన క్యూఆర్టీవీని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.